బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓటమికి ఎస్ఐఆర్ కారణమని మమతా, స్టాలిన్ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంతకీ జగన్ ఆరోపిస్తున్నట్లు వైసీపీ లక్ష్యంగా ఓట్ల తొలగింపు సాధ్యమేనా? గ్రేటర్ హైదరాబాద్లో కోత పడే ఓట్ల వల్ల ఎవరికి నష్టం? ఏపీలో ఎస్ఐఆర్ ప్రభావం ఎంత? తెలంగాణలో ఎస్ఐఆర్ వల్ల లాస్ అయ్యేది ఎవరు? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ అనలిస్ట్ పాపిరెడ్డి గారు, అలాగే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజేష్ గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ గారు మనతో ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పాపిరెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఏంటంటే, ఇందాక మనం ఇంట్రోలో విన్నట్టుగానే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్లో కానివ్వండి, లేకపోతే తమిళనాడు ఎలక్షన్స్లో విషయంలో కానివ్వండి, అది ఖచ్చితంగా అధికార పార్టీకి, ఏదైతే మమతా బెనర్జీ పార్టీకి కానివ్వండి, స్టాలిన్కి కానివ్వండి, నష్టం తీసుకొచ్చింది అనేది రాజకీయ వర్గాల్లో లేకపోతే ఆ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోనేమో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది, తెలంగాణలోనేమో 25 నుంచి స్టార్ట్ కాబోతోంది. నిజంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఏ పార్టీకి నష్టం ఉంటుందంటారు? అసలు ఏ పార్టీకి లాభం అంటారు? అలాగే ఈ ప్రక్రియపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అనుష గారు, సర్ అనేది దాదాపుగా చాలా రోజుల నుంచి వెళ్ళి ఎలక్షన్స్ అవుతున్న రాష్ట్రాల నుంచి వెళ్ళి అది క్రమేపీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది మిగతా రాష్ట్రాలకు కూడా అది పోతున్నది. అయితే ఒకటేంటంటే, ఇప్పుడు సర్ అన్నది ఎస్ఐఆర్ సర్ ఏదనుకున్నప్పటికీ కూడా ఇది ఒక స్పెషల్ ప్రక్రియ ద్వారా ఎవరైతే ఈ అనర్హులైన ఓట్స్ ఉన్నాయా, లేకపోతే ఫేక్ ఓట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే రకంగా ఓట్స్ ఉన్నాయా, లేకపోతే ఒకరికి 2 ఓట్లు ఉన్నాయా అన్న దాని మీద మొత్తం టోటల్గా అది రివ్యూ చేసి ఎవరైతే అర్హులు కాని వాళ్ళు ఉంటారో ఆ అర్హులు కాని వాళ్ళ ఓట్లను తొలగించడం ఒక ప్రక్రియ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, దీనిలో చాలా మట్టుకు ఏంటంటే ఇది ఎప్పుడు కూడా పీరియాడికల్గా రివ్యూ అవుతుంది. కాబట్టి ఉదాహరణకు కొందరు చనిపోయారు, లేకపోతే కొందరు ఆ ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వేరు, నివాసం మారింది, ఈ రకరకాలుగా ఉన్నప్పుడు ఇవి అన్నీ కూడా కొంత డిలీషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఏంటంటే, ఇది రాజకీయంగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దుమారం లేస్తున్నదంటే, అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ, ఇటు తమిళనాడులో స్టాలిన్ కానీ, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు. అంటే ఎప్పుడు ఎక్కువ గలం విప్పి మోడీ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం వీళ్ళు చేశారు. అయితే వెస్ట్ బెంగాల్లో మొన్న చూసిన ప్రక్రియ చూస్తే, అక్కడ ఈ ఏదైతే బంగ్లాదేశ్ బార్డరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళను అది ఫేక్ ఆధార్ కార్డ్స్ చేసి ఓటింగ్ ప్రక్రియ పెంచి ఆ పెద్ద ఎత్తున చేసిందని కొంత బయటపడ్డది. అందులో కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి, కొంత రాజకీయం కూడా ఉండొచ్చు. ఒకటేంటంటే, ఇప్పుడు మన మనం ఎట్లా నిష్పక్షపాతంగా చూస్తే మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఏదంటే పాడిచ్చేరి లేదా పుడుచ్చేరితో కలుపుకొని 5 రాష్ట్రాలు. 1 అస్సాము, 2 బెంగాలు, 3 తమిళనాడు, 4 కేరళ, ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి లేదా పుడుచ్చేరి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 5 రాష్ట్రాలలో కూడా. కానీ పాపిరెడ్డి గారు, నిజంగా ఏదైతే సర్ ప్రక్రియ నిజంగా అధికారంలో ఉన్న పార్టీలు ఎంతవరకు వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం అసలు ఉంటుందా? మనం ఇక్కడ ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుకుందాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అంటే నిజంగా వాళ్ళు మేనేజ్ చేయగలే, ఎస్ఐఆర్ ప్రక్రియని మేనేజ్ చేయగలే కెపాసిటీ ఆయా రాష్ట్రాల అధికార పార్టీలకు ఉంటుందా? ఒకటి మీరు అదే విషయానికి వస్తున్నా. ఇప్పుడు ఉదాహరణకు ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాలలో కూడా ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీ బెంగాల్ ఓడిపోయింది, ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయింది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అపోజిషన్ పార్టీలకు వచ్చింది. బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలకు రాలేదు. ఉదాహరణకు కేరళలో కాంగ్రెస్ గెలిచింది, అక్కడ కూడా సర్ ప్రక్రియ జరిగింది.
తర్వాత తమిళనాడులో కూడా ప్రక్రియ జరిగింది. అక్కడ ఒక కొత్త పార్టీ వచ్చింది. అక్కడ బీజేపీ అనుకూలమైన ఏఐడిఎంకే కానీ మిగతా వాళ్ళకి పెద్దగా లాభం జరగలేదు. కాబట్టి ఒకటేంటంటే ఇది యూనిఫామ్ గా బీజేపీ సరి చేయబట్టి బీజేపీ గెలుస్తున్నది కేవలం అంటే ఓట్ల తొలగింపు అన్నదే ఒకటే ప్రక్రియ ద్వారా ఎన్నికల ఫలితాలు వస్తాయంటే కొద్దిగా కష్టం చెప్పడం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలలో నాకు తెలిసిన మటుకైతే 60 నుంచి 65% ఓట్స్ అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. దాదాపుగా ఎక్కువ కొన్ని పట్టణ ప్రాంతాలలో ఉన్న నియోజకవర్గాలు తప్ప ఎక్కువ నియోజకవర్గాలు అది ఎంపీస్ కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు ఓట్ల సంబంధంతో ఉంటుంది. ఆ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో ఓట్లను తొలగించడం పెంచడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఒకరికి తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఓట్లు తీసేయడము కలపడము జరగదు. ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర ఏదైతే అక్కడ ఉన్న నివాసం ఉన్న ప్రజలు ఉన్నారో హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతం కానీ ఇంకెక్కడికైనా పెద్ద ఎత్తున వలస పోయి అక్కడ ఉద్యోగాలు చేయడం వ్యాపారాలు చేయడం. ఇప్పుడు హైదరాబాదే ఉంది. హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు కొందరు ఇంతవరకు కూడా ఒక ఆప్షన్ ఏముండే వాళ్ళకంటే మేము మా ఏదే స్వరాష్ట్రం ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో మేము అక్కడనే ఓటు వేస్తాము కాబట్టి అక్కడనే మేము ఓటు ఉంచుకుంటాము, ఇక్కడ హైదరాబాద్ ఉంచుకోమని ఒక ప్రక్రియ ఉండే. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు సర్వ్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డుతోని నివాసం ఎక్కడ ఉన్నది, ఆ నివాసంలో అడ్రస్ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను నా ఉదాహరణ నేనే ఉన్నా, నేను వరంగల్లో నాకు ఓట్స్ ఉన్నాయి. మొన్న ప్రాసెస్లో మేము ఏమనుకున్నామంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, నేను వచ్చి లాస్ట్ 10 years నుంచి వెళ్ళి. కాబట్టి నేను వరంగల్లో నాకు నివాసం కూడా పోయింది, నా ఇల్లు కూడా నేను అమ్మేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత అక్కడ నాకు ఉండదు, నేను అమ్ముకున్న ఇంట్లో వేరే వాళ్ళు. పాపిరెడ్డి గారు ఒక విషయం క్లియర్ గా చెప్పండి. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్ర నుంచి వలస వెళ్ళి హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళకి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆంధ్రాలో ఓట్ చేయాలా లేకపోతే తెలంగాణలో ఓట్ చేయాలా అనేది చూస్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందా? ఇప్పుడు ఉండే అవకాశాలు ఉండేవి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డుతో నివాసమే ముఖ్యమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కొందరు సాఫ్ట్వేర్ ఇక్కడ దాదాపు 10-15 నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇక్కడనే ఉన్నది. ఇంతవరకు ఆప్షన్ ఏంటంటే వాళ్ళు అక్కడనే ఓట్లు అంటారు. 2 ఓట్లు ఏం లేవు, ఇక్కడ ఓటు వేయకుండా అక్కడ ఓటు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు ఆధార్ కార్డు అడ్రస్ మీకు అక్కడ ఉండదు. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ మొత్తం ఆధార్ కార్డు అయితే నివాసం ఏదైతే ఉంటుందో ఆ నివాసం నుంచి వెళ్ళి ఆధార్ కార్డు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు అట్లా కాకుండా ఆధార్ కార్డు పాత వీళ్ళు ఒకవేళ పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ లేరంటే ఆ ఓటు దొరికిపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆప్షన్ అనేది కష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న ఆప్షన్ ఇప్పుడు ఉంటుందా అంటే ఏం చెప్తున్నారు మీరు? ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో అక్కడే ఓటు హక్కు వచ్చే అవకాశం ఉందని